మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంచర్ యజమాని 5 లక్షలకు ఒప్పందం చేసుకుని మొదటగా 1 లక్షను అధికారికి చెల్లించారు. మిగిలిన 4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. మిగిలిన మొత్తంలో భాగంగా 3,50,000 తీసుకురాగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు తీసుకొచ్చిన 3.5 లక్షలు రాధాకృష్ణారెడ్డి ఎడమ చేతితో కారులో ఫ్రంట్ బాక్స్ లో పెట్టినట్లు కెమికల్ టెస్టుల ద్వారా నిర్ధారణైంది. ఏసీబీ అధికారులు రాధాకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన నివాసంతో పాటు వివిధ కార్యాలయాలను తనిఖీ చేపట్టారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్. సరే, మాకు మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ వేశారు. వీళ్ళు దానికి అన్ని కాంపౌండ్ వాల్ కట్టారు, దానికి గేట్స్ కూడా ఉన్నాయి. అది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి, ఓపెన్ చేయాలి అని చెప్పేసి. అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు. ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను, గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను, మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి, దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు. కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 5 లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే 1 లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను. మిగిలిన 4 లక్షల రూపాయలు తెచ్చివ్వాలని అడిగాడు. అడిగితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము. అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ 4 lakhs గురించి అడిగినప్పుడు ఒక 3.5 lakhs ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు. 50,000 తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆ 3.5 lakhs ఈరోజు మార్నింగ్ 9 o'clockకి రాయచందని మాల్ కొంపల్లి, అక్కడే మన అక్యూజ్డ్ ఆఫీసరు ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది, మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు. మార్నింగ్ 9 o'clock టైం ఇచ్చారు. మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాం. అక్కడ అతను కారులో వచ్చాడు. అతను అక్యూజ్డ్ ఆఫీసరు కార్లోనే అమౌంట్ పెట్టించుకున్నాడు. తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ అమౌంట్